బ్రేకింగ్ చూస్తున్నాం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో ఫోన్లకు నిషేధం ఉన్నప్పటికీ సుప్రభాత సేవలో స్వామివారి మూల విరాట్ వీడియోను ఒక భక్తుడు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం కలకలం రేపింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. సుప్రభాత సేవ సమయంలో స్వామివారి నిజ రూపాన్ని ఒక భక్తుడు వీడియో తీశాడు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో ఒక బ్లాగర్ పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆలయ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. విధుల్లో సంబంధిత సూపరింటెండెంట్ గైర్ హాజరు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రభాత సేవ ముగిసే వరకు అధికారులు విధుల్లోకి రావటం లేదని కూడా భక్తులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈవో స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ అంతర్గత భద్రతపై భక్తులు సమగ్ర విచారణ కోరుతున్నారు. స్కాన్ ఉన్నాయండి ఎక్కడ ఉన్నాయి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆలయంలో ఫోన్లకు నిషేధం ఉన్నప్పటికీ సుప్రభాత సేవలో స్వామివారి మూల విరాట్ వీడియోను ఒక భక్తుడి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు లైవ్ ద్వారా. భార్గవ్, చెప్పండి. ఒక యువకుడైతే స్వామివారి వీడియోని సుప్రభాత సేవలో ఉన్న రూపాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఏ విధంగా చూడాలంటారు? తనపై ఏదన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కూడా కొలుచుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిజ స్వరూపాన్ని మూల విరాట్ విగ్రహాన్ని కూడా ఓ భక్తుడు వీడియో తీయడం, ఆ తర్వాత సోషల్ మీడియా బ్లాగ్ లో పోస్ట్ చేయడం అనేది కూడా అక్కడ ఆలయంలో భద్రతా డొల్లతనం అనేది కూడా బట్టబయలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. ఆలయంలో అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలింది. ఈ రోజు జరిగినటువంటి సంఘటన అయితే సుప్రభాత సేవలో ఉన్నటువంటి స్వామివారిని అటు భక్తులు దర్శించుకునేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఆ వీడియో తీయడం, ఆ తర్వాత ఇది మన లైఫ్ గురించి ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా దాన్ని పోస్ట్ చేయడం, తాను స్వామివారిని దర్శించుకున్నానంటూ కూడా అతను కామెంట్ చేయడం అనేది కూడా ఈ రోజు భక్తులు సైతం తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. అంతేకాకుండా ఆలయంలో భద్రతా వ్యవహారాల్లో నిర్లక్ష్యం అనేది కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉండాల్సిన సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో అతను అప్పటికే ఇంకా విధుల్లోకి రాలేదనేది కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో మరోసారి ఖచ్చితంగా కూడా ఆలయ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా మనకు తేటతెల్లమవుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఆలయ ఈవో కూడా స్పందిస్తూ ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటాను, ఖచ్చితంగా అక్కడ ఉండాల్సినటువంటి సూపరింటెండెంట్ విధుల్లో లేడనేది తమకు సమాచారం అందుతోంది. సూపరింటెండెంట్ తో పాటు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తిపై కూడా చర్యలు తీసుకుంటాము, కేసులు కూడా ఫిర్యాదు చేస్తాం పోలీసులకు అనేది కూడా ఆయన మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి గతంలో ఒకసారి డ్రోన్ కూడా ఆలయం గోపురంపై, ప్రధాన గోపురంపై ఎగరేసినటువంటి ఘటన జరిగింది. ఇప్పుడు నేరుగా స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని వీడియో తీసి వీడియోలో సోషల్ మీడియా బ్లాగ్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఘటనలు వరుస ఘటనలు దేనికి సంకేతం? అసలు ఆలయంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనే ప్రశ్నలు అయితే లేవనెత్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధాన ఆరోపణలు కూడా ఇప్పుడు ఈ రోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఘటన తర్వాత. ఎందుకంటే ఆలయంలో అర్చకులందరూ కూడా వచ్చి సుప్రభాత సేవ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. సుప్రభాత సేవ అయిన తర్వాత మాత్రమే ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వారు విధుల్లోకి వస్తున్నారు. చాలా నిర్లక్ష్యంగా ఆలయంలో విధుల పట్ల ఉన్నారనేది కూడా ఈ రోజు ఈ ఘటనతో స్పష్టమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీనికి సంబంధించి అటు దేవాదాయ శాఖ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఆలయంలో ఉన్నటువంటి భద్రతా డొల్లర్తనాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారా లేదా అని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ రోజు ఓ భక్తులు చేసినటువంటి వింత చర్య అయితే అటు భక్తుల మనోభావాలు సైతం దెబ్బతీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. భార్గవ్, అదేవిధంగా దేవాలయాల్లో ఈ
అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటారు అసలు? ఖచ్చితంగా కూడా అటు వరుసగా దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు అనేవి కూడా అనేక చోట్ల జరుగుతున్నాయి. చూస్తాం మనం అనేక చోట్ల విమాన గోపురాల పైన ఆ డ్రోన్ కెమెరాలు ఎగరేసి చిత్రీకరించడం, సెల్ ఫోన్ లో మూలవిరాట్ విగ్రహాలను వీడియో తీసి సోషల్ మీడియా బ్లాగుల్లో పోస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా భక్తులకు కూడా ఒక అవగాహన అనేది కూడా ఉండాలి. అందరూ కోట్లాది మంది భక్తులు పూర్తిగా దైవంగా భావించి స్వామివారిని కొలుచుకునే మూలవిరాట్ విగ్రహాలు ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు అనేటువంటి నిషేధాజ్ఞలు అక్కడ ఆంక్షలు ఉన్నాయి. అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే భక్తులు ఇటువంటి ఘటనలకు పాల్పడడం, వారు సెల్ ఫోన్ తీసుకొని లోపలికి వస్తున్న సందర్భంలో ఉండాల్సినటువంటి అలారంలు అక్కడ సక్రమంగా సెక్యూరిటీ సిస్టమ్ పనిచేయకపోవడం అనేది కూడా ఈ ఘటనలకు కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్వారకా తిరుమల ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అంటే శని ఆదివారాల్లో లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి మెటల్ డిటెక్టర్ ఏదైతే స్వామివారి తూర్పు గోపురం నుంచి లోనికి వెళ్తామో అక్కడ ఖచ్చితంగా సెల్ ఫోన్లు ఉంటే గనక అలారం మోగేటువంటి సిస్టమ్ ఏర్పాటు చేశారు. కానీ అది మరి పనిచేయడం లేదా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అది కేవలం ఒక సెల్ ఫోన్ కాబట్టి సరిపోయింది, ఇతర ఏమైనా ఆయుధాలు అయి ఉంటే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకునే అనేటువంటి అనుమానాలు ప్రస్తుతం భక్తులను సైతం గందరగోళానికి గురి చేస్తున్నాయి, భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఆలయ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వీడియో వీడియో రికార్డు చేసి మూలవిరాట్ విగ్రహాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో ఆ భక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు భక్తులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆలయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎంతో కాలంగా సుదీర్ఘ కాలంగా ఇక్కడ కొంతమంది పాతుకుపోయారు, అధికార యంత్రాంగం వారిని బర్తరఫ్ చేయాలనేది కూడా డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే దీనిపై ఆలయ ఈవో కూడా స్పందించారు, అదేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే అవకాశం ఉందంటారు ఇకపై అయినా? అయితే ఇప్పటికే మనం ఆలయ ఈవోను ఐ న్యూస్ నేరుగా వివరణ అడగడం జరిగింది. ఆయన మరొక ప్రాంతంలో ఉన్నాను, ఈ రోజు ఆలయానికి వచ్చిన తర్వాత పూర్తి విచారణ చేస్తాను, ఈ ఘటనకు సంబంధించి తనకు సమాచారం అందింది. ఎవరైతే ఒక వీడియో తీసి సోషల్ మీడియా బ్లాగ్ లో పోస్ట్ చేశాడో ఆ విషయం అంతా కూడా అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ సందర్భంలో సూపరింటెండెంట్ విధుల్లో లేడనేది కూడా తన దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటారంటూ కూడా ఈవో మనకు వివరణ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ చర్యలు ఎంతవరకు ఉంటాయి, ఎంత పారదర్శకంగా ఉంటాయి అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే గతంలో టికెట్ల గోల్మాల్ జరిగింది. ఆ టికెట్లు ట్యాంపరింగ్ చేసి స్వామివారి ఆదాయానికి, ఆలయ ఆదాయానికి పూర్తిగా కూడా గండి కొడుతూ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా టికెట్లను తీసుకొచ్చి ఆ స్కానింగ్ చేసినట్లు మాయ చేసి ఆ టికెట్లను విక్రయించి ఆ సొమ్ములు జేబు చేసుకున్నటువంటి ఘటన జరిగి ఇంకా ఆ విచారణ జరిగి దాదాపు ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఆలయ సిబ్బంది పాత్ర కూడా అందులో ఉందని కూడా తేట తెల్లమైంది. అయితే వరుసగా మరొక ఘటన ఈ రోజు జరగడం అనేది కూడా ఖచ్చితంగా ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై ఈవో చర్యలు తీసుకోవాలి, లేదంటే ఉన్నతాధికారులు కూడా స్పందించాలనేది డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.